నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత్లో బంగారం ఎన్ని టన్నులు ఉందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారమే అనేది అందరికీ తెలిసిందే. దానికి మించిన విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయి. అయినా బంగారానికి మించిన క్రేజ్ ఎక్కడా ఉండదనే చెప్పాలి. బంగారానికి ఉన్నంత డిమాండ్ కూడా ఎక్కడా ఉండదు. ఎందుకంటే గోల్డ్ ఎనీ సెంటర్, ఎనీ కంట్రీ, ఎనీ టైం 24/7 సేలబుల్ ఐటమ్. అన్నింటికీ మించి ట్రస్ట్ఫుల్ అని కూడా చెప్తారు. రూపాయి నీ దేశంలోనే చెల్లుద్ది. డాలర్ మరో దేశంలో మార్చుకోవాలంటే కింద మీద పడాలి. కానీ బంగారం ఏ దేశంలోనైనా మనం మార్చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థలే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వులు పెంచుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో కేంద్ర బ్యాంకులు రికార్డు స్థాయిలో 60 టన్నుల బంగారం కొన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో బంగారం కొనడం ఇదే తొలిసారి. ఇందులో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఏకంగా 27 టన్నుల బంగారం కొనుగోలు చేయడం ప్రత్యేకమనే చెప్పాలి. ఆ తర్వాతి స్థానంలో టర్కీ 17 టన్నుల బంగారం కొనుగోలు చేయగా పోలాండ్ 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలాండ్ లాంటి దేశం కూడా బంగారంపై ఇన్వెస్ట్కు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే పోలాండ్ 100 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం టాప్ 10లో ఉంది. ఇది కేవలం ప్రభుత్వం దగ్గరున్న లెక్కల ప్రకారంగా చూస్తే. కానీ మన ఇండియాలో ఉన్నంత బంగారం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. బంగారం అంటే అంత క్రేజ్ ఉన్న దేశం భారతే. మనకు పండగొచ్చినా, పెళ్ళిళ్ళొచ్చినా, పార్టీలు జరిగినా అందులో బంగారం తప్పనిసరిగా ఉంటుంది. అందరికీ బంగారం జస్ట్ అవసరమే, కానీ అత్యవసరం కాదు. కానీ మనకు మాత్రం అత్యవసరం. ఇంకా చెప్పాలంటే నిత్యవసరం. భారతీయుల నరనరాన ఇంకిపోయిన సింగారం బంగారం. అందుకే గోల్డ్ ప్రభుత్వ బ్యాంకుల్లో కంటే రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్న దానికంటే 25 రెట్ల బంగారం మన భారతీయ కుటుంబాల్లో ఉందట. ఆక్స్ఫర్డ్ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంలో 11% భారతీయ కుటుంబాల్లోనే ఉంటుందట. దాదాపు 25,000 టన్నులు అంటే కిలోల్లో 22,27,09,618 కిలోల బంగారం ప్రజల దగ్గరే ఉంది. 1 కిలో 84 లక్షలు అనుకుంటే కేవలం బంగారం రూపంలో మనోళ్ల దగ్గర ఎన్ని కోట్ల డబ్బు ఉందో లెక్కేసుకోండి. 2020-2021 వరకు మన ఇండియన్స్ దగ్గర 13,000 టన్నుల బంగారం ఉంటే కేవలం 10 ఏళ్లలో అది రెట్టింపైందట. సో ఏది ఏమైనా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే బంగారం కొనాలి అని చెప్తూ ఉంటారు. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా బంగారం కొనటం అనేది ఒక రకంగా ఆభరణానికి ఆభరణము ఉంటుంది. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక ఆస్తిగా కూడా బంగారాన్ని చూస్తారు. సో నిజంగా బంగారం కోసం మహిళామణులు పట్టుపడుతూ ఉంటారు. కంపల్సరీ బంగారం అనేది ఇంత ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంతో కొంత బంగారాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో ఏది ఏమైనా మన మహిళామణుల పొదుపుకి ఆ బంగారం కొనుగోలు చేయడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో అవసరమైనప్పుడు బంగారం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అటువంటి బంగారాన్ని కొనేందుకు మహిళామణులైతే చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో టాప్ 10లో ఉన్నామనేది లెక్కల ప్రకారం, కానీ ప్రపంచంలో మనమే నెంబర్ 1 అనేది మాత్రం సుస్పష్టం. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.